పిచ్చోడి చేతిలో రాయన్నట్టు ఉంది. అమెరికా ఏమంటారు ట్రంప్ చేతిలో అధికారం. మళ్ళీ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. రష్యా నుంచి కొంటే 500% సుంకాలంట. మళ్ళీ ఏ 200కో 300కో 200కో వచ్చేస్తాడు. అంటే ఒక వీధి గుండా మాదిరిగా. ఎట్లైనా ఎంత తగ్గించినా దెబ్బే ప్రపంచ దేశాలకు ముఖ్యంగా భారత్, చైనా, రష్యా మీద చాలా ప్రభావం ఉంటది. ఇక ఇప్పుడు గతంలో ఉన్న టారిఫ్ల పెంపు మీదనే సుప్రీంకోర్టులో తీర్పు ఉంది. 5 జడ్జిల్లో 3 ట్రంప్ నిర్ణయాన్ని, ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ టారిఫ్ల విషయంలో అని తెలుస్తుంది. చూడాలి మరి. కానీ ఏదేమైనా ట్రంప్ చర్యలు, ట్రంప్ నిర్ణయాలు భారత్, చైనాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నిజంగా చైనా పని అయిపోయింది. వెనిజువెలాతో $1 బిలియన్ పెట్టుబడి పెట్టిన చైనాకు నిజంగా చాలా పెద్ద దెబ్బ. ఇందాక చెప్పినా కదా, ఇంకా 1,80,000 కోట్లు రావాలంటే $20 బిలియన్ రావాలి వెనిజులా నుంచి చైనాకి. నిజంగా ఇప్పటికే ఈ టారిఫ్లతో చాలా ఇబ్బంది పడుతున్నాయి. భారత్ మీద, చైనా మీద చాలా టారిఫ్లు వేసింది. ఇక రష్యా చమురు ఎగుమతుల మీద చాలా ఆంక్షలు పెట్టింది. నిజంగా ఈ 3 దేశాల మీద తీవ్ర ప్రభావమే ఉంటది. అసలు దాదాపు చైనా పని అయిపోయిందని చెప్పొచ్చు. వెనిజువెలా ఈ ఘటనతో $1 బిలియన్ల పెట్టుబడి పెట్టింది చైనా. గట్టి దెబ్బ. ఇప్పటికీ 1,80,000 కోట్ల రూపాయలు రావాలి ఇంకా చైనాకి. భారత్ కూడా ఆ స్థాయిలో సుంకాలు పెంచితే ఆల్రెడీ ప్రభావం కొంచెం కనిపిస్తోంది. మన ఎగుమతులు ఆగిపోతాయి కదా, దెబ్బతింటాయి కదా. అంతంత సుంకాలు వేస్తే మనం ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు పెంచాల్సి వస్తుంది. అమెరికా మార్కెట్లో ఆ వస్తువులు ఖరీదైపోతాయి. చాలా మంది కొనరు. మనకి ఇక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది. నిజానికి ఫార్మా కానివ్వండి, లేదా ఏమంటారు దీన్ని, దుస్తువుల మీద, అలాగే ఫార్మా మీద, మెడిసిన్ అయితే మన నుంచే ఎక్కువ వెళ్తుంది. ఫార్మా అంతా మన నుంచే. చవకగా మందులు ఇచ్చేది మనమే భారత్లో. అయితే చాలా విషయాల్లో, చాలా వాటిట్లో అమెరికా పూర్తిగా భారత్ మీద డిపెండ్ అయిపోయింది. ముఖ్యంగా ఫార్మా, అట్లానే దుస్తుల మీద. ఎందుకంటే చవకగా మందులు అందిస్తోంది, మెడిసిన్ అందిస్తోంది భారతే. మిగతా వాటిలో రేట్లు పెరుగుతాయి కాబట్టి సహజంగా అక్కడున్న అమెరికన్స్ కూడా ఇబ్బంది, వాళ్ళకు కూడా నష్టమే. ఎందుకంటే మిగతా దేశాలకు 100% వేసినా పెరుగుతాయి కదా, అది దెబ్బే కదా. ఇక ఇక్కడ చూస్తుంటే ఈ ఫలితం మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్నాయి పూర్తిగా. మరి ఏంటి దీన్ని ప్రధాని లేదా భారత్, మోదీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. దారుణమైన డిమాండ్ అనమాట అమెరికాలో. అంటే ఒక వ్యవసాయ రంగ ఉత్పత్తులు, ముఖ్యంగా ఈ జన్యు మార్పిడి. ఎందుకంటే అక్కడ విపరీతంగా కార్న్ ఒకటి, సోయా ఒకటి విపరీతంగా ఎక్కువ పండిస్తారనమాట అమెరికాలో. ఎన్నికల సమయంలోనే, ప్రచార సమయంలోనే వాళ్ళందరికీ మాట ఇచ్చాడంట, భారత్ మార్కెట్ మనకు అనుకూలంగా ఉంటుంది, మన కార్న్, జన్యు మార్పిడి కార్న్, అట్లాగే ఈ డైరీ కూడా అసలు చాలా అనమాట. ఒక పాల ఉత్పత్తులు భారతదేశంలో, భారత మార్కెట్లు మనకు అనుకూలంగా ఉంటాయి, అక్కడ మనం వ్యాపారం చేసుకోవచ్చు అని అక్కడ రైతులకు హామీ ఇచ్చాడు ట్రంప్. అంత విపరీతంగా ఉత్పత్తి ఉంటుంది అనమాట. మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ఇండియా ఉంది కదా మనకని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇండియా ఒప్పుకోవట్లేదు. 140 కోట్ల జనాభా ఉన్న పెద్ద మార్కెట్ భారత్. మోదీ ఒప్పుకోవట్లేదు. అసలే మనది వ్యవసాయ ప్రధాన దేశము, గ్రామీణ భారతం మనది. వాటికి గనక మనం తలుపులు తెరిస్తే మన మార్కెట్లో వాళ్ళకి జన్యు మార్పిడి ఉత్పత్తులకు, అమెరికా ఈ ప్రొడక్ట్స్ కి మనం గనక అనుమతిస్తే ఇక్కడ మనం దెబ్బతింటాం. అందుకని మోదీ ఈ విషయంలో అసలు చాలా ఖచ్చితంగా ఉంటున్నారు. చాలాసార్లు ట్రేడ్ టాక్స్ చాలాసార్లు నడిచినాయి అసలు వాషింగ్టన్లో, ఢిల్లీలో. అయినా సరే అవి ముందుకు సాగలేదు, మున్పట్లా కాదు. ఇక్కడ వ్యవస్థలను దెబ్బతీసే చర్యలకి ఇప్పటి ప్రభుత్వం నయా భారత్ ప్రధాని ఒప్పుకునేలా లేరు. అందుకు మండుతోంది ట్రంప్కి. పరిష్కారం ఏం లేదు. ఈ 3 పెద్ద దేశాలు ఒకటైతే తప్ప ఏదన్నా జరగదు. 3 పెద్ద దేశాలు కలిసి వార్ డిక్లేర్ చేస్తే తప్ప అమెరికాకు ఇంకా చెక్ పెట్టలేము. నిజానికి ఆ దేశాన్ని ఒంటరిగా ఢీకొనే స్థితిలో ఈ 3 దేశాలు అయితే లేవు. భారత్ ఒంటరిగా అమెరికాను ఎదుర్కోలేదు. నిజం, వాస్తవం మాట్లాడుకోవాలంటే. ఒకప్పుడున్న రష్యా కాదు ఇది. ఉక్రెయిన్తో యుద్ధానికి ఏమంటారు రెచ్చగొట్టి ఆయుధాలను, ఆర్థికంగా అన్ని విధాలుగా మొత్తం ఇంకా సైన్యం ఖర్చు అయిపోయింది, ఆయుధాలు ఖర్చు అయిపోయినాయి, డబ్బు ఖర్చు అయిపోయింది, ఇదే మారకం కూడా ఖర్చు అయిపోయింది రష్యాకి. ఆయుధాలన్నీ వాడేసింది. ఇప్పుడు రష్యా కూడా ఒంటరిగా అమెరికాను ఎదుర్కొనే పరిస్థితిలో లేదు. చైనా పరిస్థితి కూడా అంతే. విపరీతమైన నష్టం. వెనిజులాలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. చూడాలి మరి ఈ సుంకాల విషయంలో. కోర్టు తీర్పు ఉంది కాసేపట్లో. నిజంగా ఒక ఎదురు దెబ్బే ఇది. ఒక
అంత అనుకూలమైన కొంచెం అననుకూల వాతావరణం, అననుకూల పరిస్థితులు అని చెప్పొచ్చు భారత్‌కి. ట్రంప్ తీరుతో, అమెరికా తీరుతో. కొంతకాలంగా మనం చూస్తున్నాం ఒక కక్ష సాధిస్తున్నట్టే చేస్తున్నాడు చాలా విషయాలలో. భారత్ మీద గూడా. చూడాలి మరి ఈ స్థితిని మోదీ ఎట్లా ఎదుర్కొంటాడు అనేది చూడాల్సింది. చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.